భవాని మాత, ఇక్కడ మీ ఎదురుగా 4 నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో, మీ గురించి వారి మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయి అని అనుకుంటున్నారో అవన్నీ మీరు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు వారి పేరును తలుచుకోండి. విశ్వాసంతో చూసినట్లయితే రీడింగ్ అనేది మీకు చాలా తొందరగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడున్న 4 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని వారి పేరును తలుచుకుంటూ మీరు చూస్ చేసుకోండి. వారి గురించే ఆలోచిస్తూ మీరు నెంబర్ని చూస్ చేసుకోండి. పరమేశ్వరుణ్ణి తలుచుకోండి, నెంబర్ని చూస్ చేసుకోండి. ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. మీకు కనెక్ట్ అయినట్లయితే ఫాలో అవ్వవచ్చు, లేదా మీరు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా దీనిని చూడవచ్చు. ఇవన్నీ కూడా విశ్వాసం పైనే పనిచేస్తాయి. ఎప్పటి వరకు అయితే విశ్వాసాన్ని చూపించరో ఈ విషయాలన్నీ అప్పుడు మీకోసం మాత్రము కాదు, ఎవరైతే విశ్వాసాన్ని చూపిస్తున్నారో వారికే ఈ రీడింగ్ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి. రీడింగ్ కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మీ ఎదురుగా 4 నెంబర్స్ ఉన్నాయి. మీరు కావాలి అని అనుకున్నట్లయితే నలుగురు వ్యక్తుల కోసము 4 నెంబర్స్ ని చూస్ చేసుకోవచ్చు, లేదా ఒక్కొక్కరి కోసం మాత్రమే ఒక్క నెంబర్నైనా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. మీకోసం వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి తెలుసుకుందాము. వీడియోని ధ్యాస పెట్టి చూడండి. రీడింగ్ అనేది లవ్ పర్సన్స్ కోసం మాత్రమే కాదు, మీరు ఎవ్వరి కోసమైనా కూడా ఈ రీడింగ్ అయితే చూడవచ్చు. మీరు ఎవరి గురించి అయినా కూడా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని మీరు అనుకుంటూ ఉన్నప్పుడు మీ ఎదురుగా ఉన్న 4 నెంబర్లో నుండి ఏదో ఒక నెంబర్ని మీరు చూస్ చేసుకోండి. మీరు ఏ నెంబర్ని ఎవరి కోసం కోరుకున్నారు అనే విషయాన్ని మాత్రము గుర్తుంచుకోండి, లేదా రాసి పెట్టుకోండి. మీ ఎదురుగా ఎక్కడైతే 4 నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం తెలుసుకుందామా. 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి మనసులో మీకోసం ఎటువంటి ఆలోచనలు ఉన్నాయని మనం ఇప్పుడు తెలుసుకుందాము. వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా తెలివైన వారు అని, మీరు ప్రతి దాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటారు అని, మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అని, మీరు ఎప్పుడూ కూడా మీకు మీరే సంతోషంగా ఉండాలి అని ఎప్పుడూ కోరుకోరు, అందరినీ కూడా సంతోషంగా ఉంచాలి అని అనుకుంటారు. మీ సమయం ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. మీరు చాలా తెలివైన వారుగా, జ్ఞానవంతులుగా వారు అనుకుంటూ ఉంటారు. మీరు ఒక టీచర్ అయి ఉండవచ్చు, పిల్లలకి చదువు చెప్తూ ఉండవచ్చు. మీరు వయసులో పెద్దవారై ఉండాలి అని రూల్ అయితే ఏమీ లేదు. చాలా మందికి చిన్న వయసులోనే జ్ఞాన వృద్ధి కలుగుతుంది. చాలా అనుభవజ్ఞులలాగా ఉంటారు. అలాగే ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా అనుభవజ్ఞులు అని అనుకుంటున్నారు. మీకు గర్వం మాత్రము ఏ మాత్రము కూడా లేదు అని, మీరు ఎప్పుడూ కూడా సింపుల్ గా ఉంటారు అని, జనాలు మీకు ఏదో చెయ్యాలి అని మీరు ఎప్పుడూ కూడా అనుకోరు. మీ కర్మ పైనే మీరు విశ్వాసాన్ని ఉంచుతారు. మీరు లైఫ్ ని చాలా బాగా అర్థం చేసుకున్నారు, జనాలను బాగా తెలుసుకున్నారు. మీరు చాలా ధార్మికమైన వ్యక్తులు. మీకు ఈశ్వరుడిపై చాలా నమ్మకం ఉంది. మీ లోపల గర్వం మాత్రము ఏమాత్రము లేదు. మీరు దేనినైతే నమ్ముతూ ఉంటారో అదే మీరు జనాలకు చెప్తూ ఉంటారు. ఏ విషయాన్ని కూడా మీరు విరోధంగా మాత్రము చూడరు. మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో అది వినడానికి జనాలు చాలా ఇష్టంగా కూడా ఉంటారు. ఎందుకంటే మీరు చాలా తెలివైన వ్యక్తులు, అర్థం చేసుకునే వ్యక్తులు. మీరు ఎవరి కోసమైతే ఈ 1వ నెంబర్ని కోరుకున్నారో వారి వల్ల మీరు చాలా ప్రభావితం చెంది ఉన్నట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు చాలా మంచి వ్యక్తులు అని మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటూ ఉంటారు. మీకు ఎటువంటి గర్వము లేదు అని, మీరు చాలా మంచివారు అని అనుకుంటూ ఉంటారు. మీరు ఫీమేల్ పర్సన్ అయి ఉన్నట్లయితే మీరు మేకప్లు అవి ఏమి వేసుకోకుండా ఎప్పుడూ నార్మల్గా ఉంటారు. మీ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో అది కూడా వారికి చాలా నచ్చుతుంది. మీరు జనాలు ఏం చెప్తారో అది వినరు. మీ మనసుకు ఏది నచ్చితే అదే చేస్తూ ఉంటారు. వారికి మీలో బాగా నచ్చే లక్షణం ఏమిటి అంటే మీరు ప్రతి దాన్ని కూడా అర్థం చేసుకుంటారు. ఏ విషయమైనా కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు అని వారు అనుకుంటూ ఉన్నారు. వారు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు. ఒకవేళ వారు మీ లవ్ పార్ట్నర్ కాకపోయినట్లయితే మీ నుంచి వారు చాలా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి మీ వల్ల చాలా ప్రభావితం చెంది ఉన్నారు. మీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. జీవితం గురించి ఇంకా చాలా అర్థం చేసుకోవాలి, చాలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. లేదా మీరు మీ ఇంట్లో ఎవరి కోసమైనా కూడా మీ ఇంట్లో వారి కోసమైనా చూసి ఉండొచ్చు, మీ ఇంట్లో వారు అయి ఉండవచ్చు. కానీ మీ గురించి అయితే మాత్రం వారు చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనము
రెండో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయండి, మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. మీరు ఎవరి కోసమైతే రెండో నెంబర్ని కోరుకున్నారో వారికి కనిపిస్తూ ఉంటుంది. మీరు జీవితంలో చాలా సంఘర్షణలు, మీ జీవితంలో చాలా సంఘర్షణలను మీరు చూశారు. మీరు సఫలతలను సాధించారు. మీరు చేసిన సంఘర్షణ మీరు ఈ రోజు సాధించిన సఫలతకి, మీ కష్టానికి ప్రతిఫలమే కనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపిస్తూ ఉంటుంది మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు అని వారికి అనిపిస్తూ ఉంటుంది. మీరు వారితో ఎక్కువగా మాట్లాడడం లేదు అని, మీరు ఒక యాటిట్యూడ్ లో ఉన్నారు అని మీరు అనుకుంటూ ఉంటారు. నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అని. మీరు ఎందుకంటే మీరు లైఫ్ లో చాలా సాధించారు. ఒక్కొక్కరికి లైఫ్ లో పెద్ద కష్టపడకుండానే వారికి అన్ని కూడా లభిస్తూ ఉంటాయి. మనం ఏదైతే కర్మలను చేస్తామో దాని యొక్క ఫలితాలే మనం ఎప్పుడూ కూడా అనుభవిస్తూ ఉంటాము. మీరు నేనేం పెద్ద కష్టపడకపోయినా కూడా నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. వారైతే మీకోసం అనుకుంటూ ఉంటారు మీరు చాలా మంచివారు అని, చాలా అందంగా ఉంటారు అని. మీరు ఫీమేల్ అయినా మేల్ అయినా మీరు చాలా అందంగా ఉంటారని వారు అనుకుంటారు. మీరు ఏదైనా విషయం ఉంటే అది మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు. ఎదుట వాళ్ళు బాధపడినా కూడా ఏ విషయాన్నైనా కూడా మీరు మొహం మీదే చెప్తారు. కానీ అలా చెప్పడము అన్ని పరిస్థితుల్లోనూ అంత మంచిది కాదేమో. మీ మనసులో ఎదుట వ్యక్తి మీద ఏవైతే నెగిటివ్ ఆలోచనలు ఉన్నట్లయితే వాటిని దాచి ఉంచండి. మీరు ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని మొహం మీదే మాట్లాడడము సరి అయినది కాదు అని వారు అనుకుంటున్నారు. మీరు ఒక ఫేమస్ వ్యక్తి, మిమ్మల్ని చూసి అందరూ మీలా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. లైఫ్ లో చాలా సాధించారు. మీరు చిన్న వయసులోనే చాలా సంపాదించారు. అందువలనే కొద్దిగా గర్వంగా ఉంటారు. మీకు ఎవ్వరి అవసరమూ కూడా లేదు, కానీ జనాలకు మాత్రము మీ అవసరం ఉంది. మీరు ఒక ఫ్రీ బర్డ్ లాగా అనుకుంటూ ఉంటారు. మీరు ఫ్రీగా ఉండాలి అని అనుకుంటారు. ఎవరి చేతుల్లోనూ బందీగా ఉండాలి అని అనుకోవడం లేదు. మీకు నచ్చినట్లుగా చెయ్యాలి అని అనుకుంటున్నారు. మీ తల్లిదండ్రులైనా ఎవ్వరైనా కూడా వారి ఇష్ట ప్రకారము మిమ్మల్ని అయితే ఎవ్వరూ కూడా నడిపించలేరు. ఈ విషయాలన్నీ కూడా మీ గురించి వారు ఆలోచిస్తూ ఉన్నారు. చాలా పాజిటివ్ గానే కనిపిస్తుంది. విషయాలు అన్నీ కూడా వారికి నచ్చుతూనే ఉంటాయి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తికి మీరు గర్వంగా ఉండడము, వారికి టైం ఇవ్వకపోవడము, ఈ విషయాలలో వారు కొద్దిగా బాధపడుతూ ఉన్నారు. మిగిలిన విషయాలన్నింటికీ కూడా కాంప్రమైజ్ అయితే ముందుకు వెళుతూ ఉన్నారు. ఇప్పుడు మూడో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయకపోయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్ కు అందించండి. మూడో నెంబర్ని కోరుకున్న వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? మీరు ప్రతి విషయాన్ని కూడా దాచిపెడతారు అని, మీరు ప్రతి విషయాన్ని కూడా దాచిపెడుతూ పిసినారులుగా ఉంటారు అని, మిమ్మల్ని ఏదో విషయంలో వారు హెల్ప్ అడిగారు కానీ మీరు హెల్ప్ అయితే చేయడం లేదు. మీ దగ్గర సమయం ఉన్నప్పటికీ కూడా మీరు ఎవ్వరికీ కూడా సమయాన్ని ఇవ్వడం లేదు అని, మీ దగ్గర ఎంత ఫ్రీ సమయం ఉన్నా ఎదుట వాళ్ళకి ఏ విధంగానూ కూడా ఉపయోగపడటం లేదు అని, మీకోసం మీరే స్వార్థంగా ఆలోచించుకుంటున్నారు అని, మీరు అక్కరలేని ఖర్చులు చేస్తూ ఉంటున్నారని, మీకోసమే మీరు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు అని, ఖర్చులు ఎక్కువగా చేస్తున్నారు అని, బ్రాండెడ్ బట్టల కోసమో ఇప్పుడు ఈ సమయంలో అయితే మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి మీరు కొంచెం స్వార్థపరులలాగా వారు అనుకుంటూ ఉన్నారు. మీరు మేకప్ వేసుకుంటూ ఉన్నట్లయితే వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు ఎక్కువగా మేకప్ని వేసుకుంటున్నారు అని. మీ హెయిర్ అన్నా కూడా వారికి చాలా ఇష్టమే, కానీ మీ హెయిర్ స్టైల్ అయితే మీరు సరిగ్గా వేయించుకోరు. మూడో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీరు చాలా స్వార్థపరులుగా మారిపోతున్నారు అని, మీరు చాలా గర్వంగా మారిపోతున్నారు అని, గర్వంగా తయారవుతున్నారు అని. లైఫ్ లో ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో వాటిని మీరు సాధిస్తున్నారు. మీరు మారిపోయినట్లుగా వారికి అనిపిస్తూ ఉంటుంది. ఇదివరకు ఉన్నట్లుగా ఇప్పుడు లేరు. వారు మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు. వారికి మంచిగా అనిపించడం లేదు. మీరు ప్రతి దాన్ని కూడా దాచిపెడుతున్నారు. వారికి సమయాన్ని కూడా ఇవ్వడం లేదు. మీ లోపల స్వార్థాన్ని వారు చూస్తూ ఉన్నారు. మంచి బంగ్లా, పెద్ద కారు, ఇలా అత్యాశగా ఉన్న వ్యక్తులుగా వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. సంతోషానికి లోటు లేని వారిగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీ దగ్గర ఏదైనా వస్తువు ఉన్నప్పుడు ఎదుట వాళ్ళకి దాని అవసరం ఉన్నా కూడా మీరు దానిని ఏ మాత్రమూ కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. మీరు ఆ విధంగా మారిపోతున్నారు.
మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎందుకు అలా మారిపోతున్నారు, ఇలా ఎందుకు జరుగుతుంది, విషయాలను దాచిపెట్టడము, ఎవరైనా బాధలలో ఉన్నా కూడా వారికి సహాయం చెయ్యకపోవడము, మీకోసమే మీరు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండడము, మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ఇప్పుడు చాలా నెగిటివ్ గా ఉన్నారు. మీ ప్రవర్తన వలన వారు చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 4వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి కోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. వారు అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో ఏ పనిని కూడా సమయానికి చెయ్యడం లేదు అని, సమయాన్ని చాలా వృధా చేస్తున్నారు అని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీ లైఫ్లో మీరు ఎంత వెనకబడిపోయారు అని. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిని మీరు పొందలేకపోతున్నారు. ఇప్పుడు మీకు అన్నీ అర్థమయ్యాయి. ఇప్పుడు మీరు లైఫ్ని సరి అయిన దిశలో నడిపించుకోవాలి అని అనుకుంటున్నారు. లైఫ్లో చాలా చెయ్యాలి అని అనుకుంటున్నారు. లైఫ్లో ఏం చెయ్యాలి అని ఒక ఆలోచన అయితే మీకు వచ్చింది. మీలో ఏదైతే మార్పు వచ్చిందో అది మీరు ఎవరి కోసమైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తికి చెప్పారు. మీరు ఏం తప్పు చేస్తున్నారో తెలుసుకున్నారు. అదే గొప్ప విషయము వారికి అనిపిస్తూ ఉంటుంది. మీరు వారి దగ్గర ఏవో కొన్ని విషయాలను దాస్తూ ఉన్నారని. మళ్ళీ వారు అనుకుంటూ ఉంటారు దాచుకుంటే దాచుకొని వాటి వల్ల నాకు ఎటువంటి ఉపయోగము కూడా లేదు కదా అని. వారికి ఈ సమయంలో అనిపిస్తూ ఉంటుంది లైఫ్లో మీరు చాలా చెయ్యాలి అని ఆలోచించారు. మీరు ఇదివరకు సమయాన్ని అంతా కూడా వృధా చేశారు. కానీ మీ జీవితంలో ఒక 15 నుండి నెల రోజుల క్రితము ఏదో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వలన మీకు మీరే తెలుసుకున్నారు మీ సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు అని. మీకే అర్థమైంది. అప్పటి నుండి కూడా మీరు అనుకుంటూ ఉన్నారు నేనేం చేస్తున్నాను. రాబోయే సమయం అయితే మీకు చాలా చాలా బాగుంది. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు అత్యాశలో ఉన్నారు. అందువల్లనే మీరు ప్రతి దాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు అని. మీరు పెద్ద ఫ్యామిలీ ఉన్నటువంటి వ్యక్తి. మీ ఫ్యామిలీ బాధ్యతలు అన్నింటినీ కూడా చాలా మంచిగా మీరు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మీకు అత్యాశ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే మీకు మంచి దారులు అనేవి తెరుచుకున్నాయి. ఈశ్వరుడు మీకు ఒక దారిని చూపించాడు. మీకు ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసు అని వారు అనుకుంటూ ఉన్నారు. మీకోసమైతే వారు మంచిగానే అనుకుంటూ ఉన్నారు. మీరు ఏదైనా తప్పుడు డెసిషన్ తీసుకున్నట్లయితే లైఫ్లో చాలా ఇబ్బందులు పడతారు అని వారు అనుకుంటూ ఉన్నారు. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన నాలోకం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.